లోకంలో చాలామంది ఎదురవుతుంటారు, అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు స్పెషలా, ఎందుకు చూడవు నాకెళ్ళి అని అమ్మాయి అబ్బాయిని అడిగితే నువ్వు మగాడివి కాదా, నీకే ఫీలింగ్స్ లేవా, కావనుకుంటా, ఎందుకు మరి అట్లా పోతున్నావు అని ముఖం మీద అవమానకరంగా మాట్లాడితే, అవును నేను నపుంసకుణ్ణే, నేను అనుకున్నది సాధించేంత వరకు నేను ఎటు చూడదలుచుకోలేదు, ఏ బంధకాల్లో చిక్కుకోదలుచుకోలేదు. ఎందుకు తెలుసా? మా నాన్న కష్టం నాకు తెలుసు, నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసయ్య ప్రేమ నాకు తెలుసు. మొదట నా గుండెలో నా యేసుకు స్థానం, రెండవది నా కోసం అహోరాత్రాలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు స్థానం. వాళ్ళకి జరగాల్సిన న్యాయం నేను జరిగించిన నాడు అప్పుడు నా లైఫ్ గురించి నేను ఆలోచిస్తా. ఒక కొడుకు గుండె లోతుల్లోంచి రహస్యంలో పర్సనల్గా జరిగినటువంటి ఈ వాదనలో కొడుకు మాట్లాడే ఈ మాటలు ఆ తండ్రికి తెలియకపోవచ్చు, కానీ అదిగో ఆ పరలోక తండ్రి రహస్యం ముందు వినువాడు వింటాడు. ఆ సన్నివేశం ఆయన చూస్తాడు, దూతలు చూస్తారు, శబ్బాష్ రా బేటా అంటాడు. అక్కడ మా ఎన్నిసార్లు నిన్ను పలకరించినా, ఎన్నిసార్లు ప్రయత్నించినా మాట్లాడమే, స్పందించమే, ఏ స్పెషల్గా బిల్డప్ ఇస్తున్నావేంటి అంటే, నువ్వు కాదు నీలాంటి వాళ్ళు 14 మంది ట్రై చేసినా నేను లక్ష్య పెట్టండి రే. నా దేవుడు మొదట, రెండవది నా తల్లిదండ్రులు. మా నాన్న ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. ఒక్క మాట నన్ను అనకుండా నాకు కావాల్సిన డబ్బులు సమకూర్చడానికి, నా వస్త్రానికి, నా పుస్తకానికి, నా ఫీజుకి, నా తిండికి, నన్ను ఎక్కడ ఎవరికంటే తక్కువగా కనపడకుండా నన్ను హుందాగా ఉన్నతంగా చూపించడానికి చినిగిపోయినే కట్టుకొని తిరిగిన మా నాన్న కష్టం నాకు తెలుసు. పచ్చడేసుకొని తిని, చిన్న ఉల్లి కారం నూరుకొని తిని, రూపాయికి రూపాయి కూడబెట్టి నా ఫీజు కట్టినది నాకు తెలుసు. ఎదవా ఇప్పుడు వచ్చి నువ్వు ప్రేమిత్తనని మాట్లాడి, ముందు ప్రేమించిన వాళ్ళ సంగతి ఏందిరా? మొదట నా దేవునికి, రెండవది నా తల్లిదండ్రులకు నా గుండెలో ప్రధాన స్థానం ఉంది, ఆ తర్వాత నా జీవితం. అందుకే నేను నా కెరియర్ మీద దృష్టి పెట్టా. అల్పమైన వాటిని అట్లా కదిలి ఊపిస్తే, నా ముందు అట్లాగా కదిలిస్తే అలాగా వెంటబడి వచ్చేదానికి నేనేమి ఆలోచన లేని దాన్ని కాదు, ఆలోచన లేనివాడిని కాదురా పిచ్చోడబా. నా దేవుడు, తర్వాత నా తల్లిదండ్రులు అని ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే అక్కడ వింటాడు. ఈ రహస్య సంభాషణ రహస్యం ముందు చూస్తున్న దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. ఇలాంటి గుండెల కోసం కదా ఆయన ప్రాణం పెట్టింది, ఇలాంటి గుండెల కోసం కదా ఆయన రక్తం కార్చింది.